హాయ్ అండి, చికెన్ పికిల్ అయితే చేశాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. బోన్ అండ్ బోన్లెస్ కూడా రెండు కలిపి తీసుకున్నాను. కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా కలిపి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయేంత వరకు కూడాను మనం వేయించుకోవాలి. వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని అదే కడాయిలో పప్పు నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత చికెన్ కూడా మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి, లేదంటే పికిల్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా మెంతి పొడి, అలాగే కాస్త ఆవాల పిండి, కారం, ధనియాలు జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత చికెన్ కూడా ఇందులోనే వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కూడా వేసుకోవాలి. మనం చికెన్కి తగ్గట్టు మాత్రమే వేసాం, పికిల్కి వేయలేదు కదా. పికిల్కి అయితే ఇప్పుడు వేస్తున్నాను నేను. ఇంకా స్టవ్ కట్టేసి నిమ్మరసం అయితే వేసుకోవాలి. నేనైతే 3 నిమ్మకాయలు వాడుతున్నాను. ఇది ఒక రోజు బయట నుంచి ఆ తర్వాత బాటిల్లోకి తీసేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా చాలా రోజులు ఉంటుందండి. ఇంకా ఖాళీ కడాయి కూడా వదులుతామా ఏంటి? అందులో రైస్ వేసుకొని కలిపేసుకొని అయితే తినేసాం. పికిల్ అయితే చాలా పర్ఫెక్ట్గా టేస్ట్గా వచ్చింది. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.